అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఈరోజు సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు. మా శ్రీకాంతాచారి బగబగ మండిండు. అదేవిధంగా ఈరోజు బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయిండు. ముందుగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ని మా పిల్లలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగం ఉండరు. సాయి ఈశ్వరాచారి కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్ల కోసం బగబగ అగ్నిలో మండడం నిజంగా ఇది బాధాకరం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము ఇప్పటికే చెప్పాము. మా పిల్లలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికి కూడా చాలామంది కాల్స్ చేసినా కూడా మనల్ని ఏం చేసినా కూడా మనం ఈసారి ఐక్యంగా ఉన్నాం, చైతన్యంగా ఉన్నాం. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని మేము పిలుపునిచ్చాము. ఇప్పటి కూడా పిలుపునిస్తూ ఉన్నాము. సాయి ఈశ్వరాచారి మరణం అత్యంత బాధాకరమైనటువంటి ఒక తల్లిగా, నేను తెలంగాణ ఉద్యమకారునిగా ఎంతోమంది అమరవీరులని ఎంతోమంది పిల్లల్ని పోగొట్టుకున్నాం. కాబట్టి దయచేసి ఇలాంటివి ప్రభుత్వాలు కూడా మీ యొక్క అధికారం కోసం బీసీలని రెచ్చగొట్టి బీసీల యొక్క ఓట్లు దండుకొని ఈరోజు మీరు ఇచ్చిన హామీని మర్చిపోవడము నిజంగా దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నేను కనీసం పార్టీ తరపునైనా 50% మరి 46% నేను ఇస్తానని చెప్పిండు, కానీ అది కూడా ఇవ్వలేదు. ఇప్పటికే గ్రామాలలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లో కూడా ఈరోజు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలా బీసీ సమాజం అంతా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరం మీ ఎంబడి ఉన్నాం. కాబట్టి ఎవ్వరు ఎలాంటి చేసుకోవద్దు. ఇలా సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.